మీరు ఆల్రెడీ మీ ఏజ్ చాలా చిన్న ఏజ్ మీరు. అయితే మీరు చేసే క్యారెక్టర్ మెచ్యూర్డ్ క్యారెక్టర్ అవడం వల్ల కొంతమంది అమ్మ అని పిలుస్తారు. కొంతమంది మీకన్నా చాలా పెద్దవాళ్ళు వచ్చి మిమ్మల్ని అమ్మ అని, అత్త అని పిలుస్తుంటారు. మరి అలాంటప్పుడు మీ మైండ్‌లో ఏమనిపిస్తది? ఆ కెమెరా రోల్ అయ్యాక వచ్చి నేను ఇవన్నీ చూసలేదు సార్ నిజంగా చెప్పాలంటే. ఇట్స్ అ రోల్. ఇట్ డస్ నాట్ మ్యాటర్ హూ ఇస్ కాలింగ్ మీ అత్తయ్య, మామ, బేబీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇట్ డస్ నాట్ ఈవెన్ అఫెక్ట్ మీ. అది ఒక నేను ఫస్ట్ సినిమానే ఒక అమ్మగా చేశాను నేను. పోటాపోటీలోనే ఒక బిడ్డ ఉండింది. సో ఆ టైంలో ఫస్ట్ సినిమా బేబీ ఏమి యాక్టింగ్ అంటే ఏంటి, నీ పర్సనల్ లైఫ్ కాదు, అదొక కథాపాత్రం. తెలుగులో కథాపాత్రం, తమిళ క్యారెక్టర్, అది ఒక రోలు, అది మీరు చేస్తున్నారు. అది నీ పర్సనల్ గా అది రిఫ్లెక్షన్ ఏం లేదు కదా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. ఇఫ్ యూ కెన్ ప్లే, ఒక యాక్టర్ కి ఏం ఒక పెద్ద గొప్ప విషయం అంటే మీరు ఏదైనా రోల్ చేయొచ్చు అండ్ యూ కెన్ ఫిట్ ఇన్ టు ఇట్. మీరు దాంట్లో తీసుకొని ఎంత మీరు వాడుకుంటారా మీ బాడీ టైప్ కి, మీ లాంగ్వేజ్ కి ఏం మాస్టర్ అనేది మన ఉన్న టాలెంట్ అంతే. అంటే ఇప్పుడు వీరసింహారెడ్డిలో మీరు క్యారెక్టర్ చేశారు, బాలయ్య గారు వచ్చి మిమ్మల్ని అత్తాన్ని పిలిచేవాళ్ళు, ఎలా అనిపించారు? అదే చెప్తున్నా, ఇవన్నీ పాయింట్ కానీ నేను చూడలేదు. అసలు పాయింట్ ఉండదు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు కూడా. ఇట్స్ ఓకే. మనం ఓన్లీ థింగ్ ఐ లుక్ అట్ ఇస్ ఇట్ వర్కింగ్. ఇన్ఫాక్ట్ బాలయ్య సార్ వాజ్ సో సపోర్టివ్. ఫైట్ సీన్ లో అంతా నేను ఎప్పుడు చెప్తాను, సార్ మీ ఫ్యాన్స్ అంతా నన్ను వచ్చి కొడతారు సార్ ఈ సీన్ ఇంటర్వెల్ బ్లాక్ లో. నువ్వు కరెక్ట్ గా చేయి, వాళ్ళు థింక్ చేసుకుంటారు, నీ ఫ్యాన్స్ అవుతారని వాళ్ళే చెప్పారు, బాలయ్య సారే చెప్పారు. సో హీ వాజ్ వెరీ ఏంటి చెప్పి చాలా మోటివేషన్ ఇచ్చేవాళ్ళు. అండ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్. నిజంగా వచ్చి సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇన్సెక్యూరిటీ వచ్చేసి వాళ్ళు ఆపేస్తారు. బట్ ఆయన ఇంకా చేయి, నువ్వు ఇంకా చేయి, బాగా చేయి, పుష్ చేయి అని చెప్పి చాలా ఒక మోటివేషన్ ఇచ్చారు. So that is when an actor is giving so much, you also want to give back. ఒక పోటీ రావాలనేది ఒక స్క్రీన్ మీద బాగా కనిపిస్తుంది. సో దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఆయన ఏజ్ కి తగ్గట్టు ఎప్పుడు బిహేవ్ చేయరు అంటే ఆయన చెప్తూ ఉంటారు యాక్చువల్లీ బాలా అని పిలవమంటారు. ఎక్స్ట్రీమ్లీ యంగ్ ఎట్ హార్ట్ అండ్ ఈజ్ లైక్ ఎ చైల్డ్ యాక్చువల్ గా. ఈజ్ లైక్ ఎ చైల్డ్ అండ్ ఆయన కూడా పెద్దగా ఫిల్టర్ లేదు. ఆయన మైండ్ లో ఏముంటే అది ఐ థింక్ నాలాగానే బయట వచ్చేస్తుంది. చాలా ఫ్రాంక్ గా మాట్లాడతారు ఆయన. సో ఐ థింక్ ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. మరి ఇద్దరు ఫిల్టర్లెస్ పర్సన్స్ పక్కన కూర్చొని మాట్లాడుకుంటే మిగతా వాళ్ళకి చుట్టూ ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది ఉండేది. టాక్ అ లాట్ బట్ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్. చుట్టూ పక్కన ఉన్న వాళ్ళకి పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు బాధపడేవాళ్ళు, యాక్చువల్లీ పడాల్సి వచ్చేదేమో యాక్చువల్గా.